Hello everybody, welcome back to Suman Guru Education YouTube ఛానల్. మనము ఏపీ మెగా డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని తెలుగు కంటెంట్ 9వ తరగతి తెలుగు వాచకం నుంచి ర్యాపిడ్ రివిజన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇదివరకు మనం 200 బిట్లని పూర్తి చేసుకున్నాం. ఈ వీడియోలో 201వ బిట్ నుంచి మరో 50 బిట్లని పరిశీలన చేద్దాం. అయితే డియర్ ఫాలోవర్స్, ఈ 250 బిట్స్ నేను ఫ్రేమ్ చేసినప్పటికీ కూడా 9వ తరగతి తెలుగు వాచకం అంటే పూర్తిగా నేను పూర్తి చేయలేకపోయాను కాబట్టి దీని తర్వాత మరొక 2 వీడియోలు ఉంటాయి. ఓవరాల్గా 350 బిట్స్తో అదనంగా మరొక 100 బిట్లు, ఈ 250 బిట్లకి అదనంగా మరొక 100 బిట్లు చేర్చి మీకు మరొక 2 వీడియోల్లో 9th క్లాస్ తెలుగు కంటెంట్ మొత్తం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే మరి ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్కి లోను కాకుండా చక్కగా మీ ముందుకి ఈ కంటెంట్ అనేది తీసుకువస్తూ ఉన్నాను కాబట్టి దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇస్తారని మీ నుంచి ఒక లైక్ ఆశిస్తున్నాను. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో కంటిన్యూ చేయండి. అలాగే వీడియో చూస్తున్నంతసేపు కూడా ఏ ప్రశ్నలకైతే మీకు జవాబులు తెలుస్తూ ఉంటాయో వాటికి కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ చేస్తూ ఉండండి. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మనం ముందుకు వెళ్దాం. సరే, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈ వీడియోలో మొదటి బిట్ని మనం చూసేద్దాం. 201వ బిట్టు చూడండి. వీధి నాటకాలలో వీరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీధి నాటకాలలో వీరికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. కూచిపూడి భాగవతులకు లేదా యానాది భాగవతులకు లేదా భాగవతులకు లేదా చిందు భాగవతులకు సరైన ఆప్షన్ని గుర్తించండి. వీధి నాటకాల్లో వీరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ప్లీజ్. జవాబు చెప్పేస్తున్న ఆప్షన్ 2 యానాది భాగవతులు సరైనటువంటి జవాబు. వీధి నాటకాలలో యానాది భాగవతులకు ప్రత్యేక స్థానం ఉంది. 202వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 202. గోగ్రహణం అనే వీధి నాటకానికి గోగ్రహణం అనేది ఒక వీధి నాటకం. చూడండి, ఇక్కడ బిట్ మీకు బిట్స్ రెండు ఉన్నాయి. గోగ్రహణం అనేటటువంటిది ఇది వీధి నాటకానికి చెందినటువంటి ప్రక్రియ. మరి గోగ్రహణం అనే వీధి నాటకానికి ప్రేరణగా నిలిచిన నాటకం క్రింది వాటిలో ఏది? గ్రహణం, ఊరేగింపు, పున్నమి, అమావాస్య. ఈ 4ంట్లో సరైన సమాధానం ఏమేమి ఉంటుంది? ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది అనుకుందాం. సరైన సమాధానం మీరు దేని గుర్తిస్తారు? జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 2 ఊరేగింపు సరైనటువంటి జవాబు. గోగ్రహణం అనే వీధి నాటకానికి ప్రేరణగా నిలిచిన నాటకం ఊరేగింపు. మీ నుంచి రెస్పాన్స్ అనేది మంచిగా ఉంటే వీడియోలు చాలా తొందరగా వస్తాయి. రెస్పాన్స్ లేకపోతే ఇదిగో చూడండి, 200 నుంచి 200 అంటే మరొక వీడియో నేను చేయడానికి కాస్త ఎక్కువ టైం తీసుకున్నాను. ఎందు గురించి అంటే మాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి, వీడియో చేయాలి అంటే. చాలామంది ఫాలోవర్స్ మన వీడియోస్ని లైక్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు, ఎక్కువ మంది మన వీడియోస్ లైక్ చేస్తున్నారు, వీరికి యూస్ఫుల్గా ఉంటున్నాయి అనేటటువంటి ఫీలింగ్ కనుక మాకు వస్తే స్పీడ్గా వీడియోలు వస్తాయి. లేదు, ఎంత మనము కంటెంట్ అందించినా కూడా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు, ఎక్కువ మంది చూసి వెళ్ళిపోతున్నారు అనిపిస్తే వీడియోలు ఇలాగే లేటుగా వస్తూ ఉంటాయి. గోగ్రహణం అనే వీధి నాటకానికి ప్రేరణగా నిలిచిన నాటకం ఊరేగింపు.
203 బిట్టు కోతల రాయుడు, ముద్దబ్బాయి, కోతల రాయుడు మరియు ముద్దబ్బాయి ఇవి ఏకపాత్రలు, హాస్యంతో కూడినటువంటి ఏకపాత్రలు. ఇది గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో హాస్యపూరితమైనటువంటి ఏకపాత్రలు ఏవి గుర్తించండి అని బిట్టు వస్తే కోతల రాయుడు మరియు ముద్దబ్బాయి. అయితే ఈ కోతల రాయుడు, ముద్దబ్బాయి అనే ఈ హాస్యపూరితమైనటువంటి ఏకపాత్రలను రచించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇది ప్రశ్న. మీకు జవాబు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 3 గరికపాటి రాజారావు సరైనటువంటి జవాబు. గరికపాటి రాజారావు ఆప్షన్ 3. కోతల రాయుడు, ముద్దబ్బాయి అనే హాస్యపూరిత ఏకపాత్రలను రచించిన వారు గరికపాటి రాజారావు. నెక్స్ట్ 2004 కళ్ళద్దాలు పెట్టుకున్న కృష్ణుడు, కళ్ళజోడు పెట్టుకున్న కృష్ణుడు, కోటు వేసుకున్న రాముడు ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వేషాలతో హాస్యం పుట్టించే కంగుంది కుప్పం భాగవతులు ఏ ప్రాంతానికి చెందినవారు? కంగుంది కుప్పం భాగవతులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. కళ్ళద్దాలు పెట్టుకున్న కృష్ణుడు, కోటు వేసుకున్న రాముడు లాంటి చిత్ర విచిత్రమైన వేషాలతో హాస్యం పుట్టించే కళాకారులు క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే కంగుంది కుప్పం భాగవతులు సరైనటువంటి జవాబు. ఈ కంగుంది కుప్పం భాగవతులు అనేవారు ఏ ప్రాంతానికి చెందినవారు అని బిట్టు వచ్చింది అనుకోండి, అప్పుడు జవాబుకి మీరు చిత్తూరు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కుప్పం సింపుల్ అండి. కుప్పం అనేది చిత్తూరు జిల్లా కదా, కుప్పం చిత్తూరు కదా. సో కుప్పం భాగవతులు, కంగుంది కుప్పం భాగవతులు. కుప్పం అనే చిత్తూరు కాబట్టి సింపుల్గా చిత్తూరు అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ బిట్టు కళ్ళద్దాలు పెట్టుకున్న కృష్ణుడు, కోటు వేసుకున్న రాముడు లాంటి చిత్ర విచిత్రమైన వేషాలతో హాస్యం పుట్టించే కళాకారులు ఎవరు అన్నప్పుడు మాత్రం కంగుంది కుప్పం భాగవతులు అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్టు అలగడితే అలాగా, ఎలగడితే ఇలాగా. 205 బిట్టు నిటాలాక్షుండెప్పుడు చూడండి. నిటలాక్షుండెప్పుడు అది డాకీయత్వం దీర్ఘం పడింది, పడకూడదు. అక్కడ రస్వమే రావాలి, కాకపోతే డీటీపీ పడట్లేదు. నిటాలాక్షుండెప్పుడు నిటలాక్షుండెప్పుడు ఎత్తి వచ్చినను రాని అన్నదమ్ముల్ నను నిట తాడంబుగా బాసిపోయినను అన్న పద్యం రచయిత క్రింది వారిలో ఎవరు? నిటలాక్షుండిప్పుడు ఎత్తి వచ్చినను రాని అన్నదమ్ముల్ నను నిట తాడంబుగా బాసిపోయినను అన్న పద్యం రచయిత క్రింది వారిలో ఎవరు? జవాబు చెప్పండి. జవాబు ఆప్షన్ 2 చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు సరైనటువంటి జవాబు. 206వ బిట్టు స్త్రీ ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియజేస్తూ వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? స్త్రీ తన యొక్క ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలుపుతూ వచ్చిన పాఠం క్రింది వాటిలో ఏది? ప్రియమైన నాన్నకు, ఇళ్ళలకు గానే, మాట మహిమ, స్నేహం. సరైన సమాధానం గుర్తించండి.
స్త్రీ ఆత్మాభిమానాన్ని పెంపొందించుకోవాలి అని తెలియజేస్తూ వచ్చిన పాఠం ఇది. ఇదే పెట్టి డిఎస్సిలో వచ్చింది. మీరు సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? కామెంట్ బాక్స్లో ఆన్సర్ ప్లీజ్. ఎక్కువ మంది కామెంట్ చేయండి. బిట్ ఈజీ. జవాబు ఆప్షన్ 2 ఇల్లల్కగానే సరైనటువంటి జవాబు. 207 బిట్టు పి సత్యవతి గారి పడుచుదనం. పి సత్యవతి గారి పడుచుదనం అన్న రచన ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? కథా సంపుటి, కవితా సంపుటి, నవల, కథానిక. సరైన జవాబుని గుర్తించండి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. జవాబుగా మనం దేన్ని గుర్తిస్తాం? పి సత్యవతి గారి పడుచుదనం అనేది ఆప్షన్ 3 నవల సరైనటువంటి జవాబు. 208వ బిట్ నంబర్ 208. కవయిత్రి తిలక అనేది ఎవరి బిరుదు? కవయిత్రి తిలక అన్నది ఎవరి బిరుదు? పి సత్యవతి, కొలకలూరి స్వరూపారాణి, ఓటుకూరి లక్ష్మీకాంతమ్మ, శ్రీమతి పింగళి బాలాదేవి. క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు కవయిత్రి తిలక అన్నది ఎవరి బిరుదు? జవాబు ఆప్షన్ 2 కొలకలూరి స్వరూపారాణి. కొలకలూరి స్వరూపారాణి గారిది కవయిత్రి తిలక అన్న బిరుదు. ఇది డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు గుర్తుపెట్టుకోండి. 209వ బిట్టు దిక్కు, కోరిక, నమ్మకం అనే నానార్థాలు ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది? దిక్కు, కోరిక, నమ్మకం అనే నానార్థాలు ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది? దిక్కు, కోరిక, నమ్మకం. ఇవేంటివి? నానార్థాలు. ఇవి నానార్థాలు. మరి ఈ 3 నానార్థాలను ఇచ్చేటటువంటి ఒక పదం కింద వాటిలో ఉంది. అది ఏదో గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 ఆశ సరైనటువంటి జవాబు. ఇకపోతే 210వ బిట్టు వాహిని అన్న పదానికి నానార్థాలను తెలపండి. ఒక పదానికి వేరు అర్థాలు ఉంటే వాటిని నానార్థాలు అంటారు. ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే పదాలు ఎన్నైనా కూడా వాటిని పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాల్లో ఎన్ని పదాలైనా కూడా అర్థం చెడిపోదు, అర్థం ఒకటే ఉంటుంది. నానార్థాల్లో పదంకి మధ్య అర్థం మారిపోతూ ఉంటుంది. వాహిని అన్న పదానికి నానార్థాలు తెలపండి. వాహిని. జవాబు చెప్పేస్తున్నా, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలపండి. జవాబు ఆప్షన్ 3 నది మరియు సైన్యం. వాహిని అనే పదానికి నానార్థాలు నది మరియు సైన్యం. 211వ బిట్టు చూపు, గుంపు, చూపు, గుంపు అనే నానార్థాలు కలిగిన పదం క్రింది వాటిలో ఏది? క్రింది ఒక పదానికి ఈ 2 నానార్థాలు వస్తాయి. చూపు మరి గుంపు. మరి ఈ 2 నానార్థాలు కలిగిన పదము క్రింది 4 ఒకటి ఉంది. అది ఏదో గుర్తించండి. అది బిట్టు. జవాబు ఆప్షన్ 3 లోకం సరైనటువంటి జవాబు. లోకం. లోకం అన్న పదానికి నానార్థాలు చూపు మరియు గుంపు. అంబుదము అన్న పదానికి పర్యాయ పదాలు ఏవి? అంబుదము పదానికి పర్యాయ పదాలు. అంబుదము అన్న పదానికి పర్యాయ పదాలు.
క్రింది వాటిలో అంబుదము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. అంబుదము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. జవాబు అభ్రము మరియు జలధరము సరైనటువంటి జవాబు. అభ్రము మరియు జలధరము. రెండు వందల పదమూడవ బిట్టు ప్రళయకాలంలో లయమైపోయేది అనే అర్థం వచ్చే పదం క్రింది వాటిలో ఏది? ప్రళయకాలంలో లయమైపోయేది అనే అర్థం వచ్చే పదం క్రింది వాటిలో ఏది? అగ్ని, కష్టం, దుఃఖం, జగతి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. ప్రళయకాలంలో ఏమైపోయేది అని అర్థం వచ్చే పదం ఆప్షన్ 2 కష్టం సరైనటువంటి జవాబు. దుఃఖం వ్యుత్పత్తి అర్థం కింద వాటిలో ఏది? దుఃఖం అన్న పదానికి వ్యుత్పత్తి అర్థం. జవాబు ఆప్షన్ 4 దీని యందు ఇంద్రియాలు దుష్టమవుతాయి. దుఃఖం అన్న పదానికి వ్యుత్పత్తి అర్థము దీని యందు ఇంద్రియాలు దుష్టమవుతాయి. 215 బిట్టు ఆకాశం అనే పొలంలో ఆకాశం అనేది పొలము రూపక సమాసం లేదా రూపకలంకారం. ఆకాశం అనే పొలంలో ఏ పంట పండింది అని రామరాజభూషణుడు అన్నాడు. ఆకాశము అనే పొలంలో ఏ పంట పండింది అని రామరాజభూషణుడు అన్నాడు. ఎవరండి? రామరాజభూషణుడు. జవాబు ఆప్షన్ 4 నక్షత్రాలు సరైనటువంటి జవాబు. ఆకాశము అనే పొలంలో నక్షత్రాల పంట పండింది అని రామరాజభూషణుడు అన్నాడు. ఇదే బిట్టు 2-3 విధాలుగా అడగడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఆకాశం అనే పొలంలో పంట పండింది అని రామరాజభూషణుడు అన్నాడు. ఇందులో ఉన్న అలంకారం ఏది? ఒక బిట్టు చెప్పాం కదా, రూపకలంకారం. ఇకపోతే రూపకలంకారం తర్వాత ఆకాశం అనే పొలంలో ఏ పంట పండిందని రామరాజభూషణుడు అన్నాడు. ఇది 2వ బిట్టు నక్షత్రాలు. ఆకాశం అనే పొలంలో నక్షత్రాల పంట పండింది అని పేర్కొన్న కవి ఎవరు అని బిట్టు వస్తే రామరాజభూషణుడు. 3 రకాలుగా ఈ బిట్టు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే విశ్వకర్మ పురాణంలో కాలవర్తకుడు ఆకాశంని దీనిగా భావించాడు. విశ్వకర్మ పురాణంలో కాలవర్తకుడు రూపక సమాసం. కాలం అనే వర్తకుడు అదే రూపకలంకారం. అదే రూపకలంకారం మరియు రూపక సమాసం. కాలం అనే కాలవర్తకుడు ఆకాశాన్ని దీనిగా భావించాడు. సరైన సమాధానం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్. కామెంట్ బాక్స్ ఫిల్ అయిపోవాలి. జవాబు ఆప్షన్ 1 త్రాసు సరైనటువంటి జవాబు. ఆకాశాన్ని త్రాసుగా భావించాడు. కాలవర్తకుడు ఆకాశాన్ని త్రాసుగా భావించాడు. 217వ బిట్టు
విశ్వకర్మ పురాణంలో కాలవర్తకుడు త్రాసుకు ఉన్న 2 సిబ్బిలలో వీటిని నింపాడు. విశ్వకర్మ పురాణంలో కాలవర్తకుడు త్రాసుకు ఉన్న 2 సిబ్బిలలో వీటిని నింపాడు. జవాబు తెలిస్తే కామన్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ ఇచ్చేస్తున్నా. జవాబు ఆప్షన్ 1 ఒక కెంపు మరియు ముత్యాలు. కెంపు అనేది సూర్యుడు, కెంపు అనగా సూర్యుడు, ముత్యాలు అనగా నక్షత్రాలు. త్రాసుకు 2 సిబ్బిలలో ఒక సిబ్బిలో కెంపును మరొక సిబ్బిలో ముత్యాలను నింపాడు. 218వ బిట్టు విశ్వకర్మ పురాణంలో కాలవర్తకుడు పట్టుకున్న త్రాసుకు బిల్ల ఏది? విశ్వకర్మ పురాణంలో కాలవర్తకుడు పట్టుకున్న త్రాసుకు బిల్లగా దేన్ని పరిగణించడం జరిగింది? జవాబు చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. జవాబు చెప్పేస్తున్నా. జవాబు ఆప్షన్ 1 చంద్రుడు సరైనటువంటి జవాబు. 219వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అన్న కవి క్రింది వారిలో ఎవరు? ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అన్న కవి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. వెన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అన్న కవి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 2 నండూరి సుబ్బారావు సరైనటువంటి జవాబు. 220వ బిట్టు కార్తీక పున్నమి రేయి వర్షంలా కురుస్తున్న వెన్నెల పరమశివుని దేహం నుంచి జలజల రాలిపడుతున్న విభూదిలా ఉంది. కార్తీక పున్నమరేయి వర్షంలా కురుస్తున్న వెన్నెల పరమశివుని దేహం నుంచి జలజల రాలిపడుతున్న విభూదిలా ఉంది అన్న కవి ఎవరు? విభూదిలా ఇది ఉపమాలంకారం. చెప్పండి ఆన్సర్ ఏమేమి ఉంటుంది? కార్తీక పున్నమి రేయి వర్షంలా కురుస్తున్న వెన్నెల పరమశివుని దేహం నుంచి జలజల రాలిపడుతున్న విభూదిలా ఉంది అన్న కవి ఎవరు? జవాబు ఆప్షన్ 1 భవభూతి సరైనటువంటి జవాబు. భవభూతి. > 221 బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. > 221 బిట్టు నారదులైరి సన్మునులు నాక మహీజములయ్యే భూజముల్ శారదలైరి భూమిసులు. ఈ పద్యం రచించిన వారు క్రింది వారిలో ఎవరు? నారదులైరి సన్మునులు నాక మహీజములయ్యే భూజముల్ శారదలైరి భామినులు అన్న పద్యం రచించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 3 కవయిత్రి మొల్ల సరైనటువంటి జవాబు. 222వ బిట్టు కవయిత్రి మొల్ల శరత్కాలపు వర్ణనలో చెట్లన్నీ ఈ విధంగా మారాయి అని వర్ణించింది. చూడండి కవయిత్రి మొల్ల ఏ ఋతువును వర్ణించింది? శరత్ ఋతువుని వర్ణించింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కవయిత్రి మొల్ల
శరత్ ఋతువుని వర్ణించింది. మళ్ళా తన రామాయణంలో శరత్కాలపు వర్ణన, ఏ ఋతువు అండి? శరత్ ఋతువు గురించి వర్ణించింది. ఓకే, క్లియర్. ఇదొక బిట్టు. ఇప్పుడు చూడండి, మళ్ళా శరత్కాలపు వర్ణనలో చెట్లన్నీ ఏ విధంగా మారాయి అని వర్ణించింది. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? కామెంట్ బాక్స్ నిండిపోవాలి ప్లీజ్. ఆన్సర్ ప్లీజ్. జవాబు ఆప్షన్ 4 కల్పవృక్షాలు సరైనటువంటి జవాబు. మళ్ళా శరత్కాలపు వర్ణనలో సముద్రాలన్నీ ఏ విధంగా మారాయి అని వర్ణించింది. కవయిత్రి మల్ల శరత్కాలపు వర్ణనలో సముద్రాలు అన్నీ ఏ విధంగా మారాయి అని వర్ణించింది. జవాబు ఆప్షన్ 3 పాదరసం సరైనటువంటి జవాబు. శరత్కాలపు వర్ణనలో భాగంగా మళ్ళా ఏమందంటే సముద్రాలు అన్నీ కూడా పాదరసం వలె మారిపోయాయి అని వర్ణించింది. 224వ బిట్టు, కూచిమంచి తిమ్మకవి ప్రకారం వెన్నెల కాంతిలో వీరి వాహనం చూసి బ్రహ్మ తన హంసగా పొరబడ్డాడు. కూచిమంచి తిమ్మకవి ప్రకారం, ఎవరి ప్రకారం అండి? కూచిమంచి తిమ్మకవి ప్రకారం. గుర్తుపెట్టుకోండి, వెన్నెల యొక్క కాంతిలో వీరి వాహనం చూసి బ్రహ్మ తన యొక్క హంసగా పొరబడ్డాడు. జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 కుమారస్వామి వారి వాహనం నెమలి. కుమారస్వామి వాహనమైన నెమలి వాహనాన్ని చూసి వెన్నెల కాంతిలో బ్రహ్మదేవుడు తన హంస వాహనంగా పొరబడ్డాడు. రెండు 225వ బిట్టు, వెన్నెల వెలుగులో యముని వాహనమైన దున్నపోతును చూసి ఐరావతం అనుకుని ఇంద్రుడు భ్రమించాడు అని ఈ కవి యొక్క భావన. వెన్నెల వెలుగులో యముని వాహనమైనటువంటి దున్నపోతుని చూసి, అంటే ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ మీద మీకు అవగాహన ఉండాలి. బిట్టు ఎలాగైనా రావచ్చు. వెన్నెల వెలుగులో యముని వాహనమైన దున్నపోతును చూసి ఐరావతం అనుకొని ఇంద్రుడు భ్రమించాడట అని భావించిన కవి ఎవరు? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఫిల్ చేయండి ప్లీజ్. జవాబు ఆప్షన్ 3 కూచిమంచి తిమ్మకవి సరైనటువంటి జవాబు. రెండు 226వ బిట్టు, అమ్మ చేతి వంట అమృతం ఈ వాక్యంలోని అలంకారం ఏది? అమ్మ చేతి వంట అమృతం ఈ వాక్యంలోని అలంకారం ఏది? జవాబు ఆప్షన్ 2 రూపక అలంకారం.
227 బిట్టు కాశ్మీర దీపకలిక అను యాత్రా చరిత్ర ఎవరు రచించారు? కాశ్మీర దీపకలిక అను యాత్రా చరిత్ర ఎవరు రచించారు? జవాబు ఆప్షన్ 3 నాయని కృష్ణకుమారి సరైనటువంటి జవాబు. రెండు 228 బిట్టు క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అసత్య ప్రవచనం. వెండి లాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని చందమామను పలకరించిన వారెవరు? అంటే ఇక్కడ ఈ ఉన్న ఆప్షన్స్ ఏవైతే 3 సరైనటువంటి ఆప్షన్లు ఉన్నాయో వీటి నుంచి డైరెక్ట్గా నేరుగా బిట్ అనేది రావచ్చు. కాబట్టి ప్రతి ఆప్షన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. డిఎస్సి ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా ప్రతి ఆప్షన్ కూడా ఒక బిట్టే. వెండి లాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని చందమామను పలవరించిన కవి క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే ఆరుద్ర గారు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. మొదటి స్టేట్మెంటు కరెక్ట్. వెండి లాంతరు వెలిగించి వెడలిపోయింది రజని అని పలవరించిన కవి ఆరుద్ర. క్రింది ఏ కవికి జాబిలి ఎడారిలో కాలు తెగిన ఒంటిలా కనిపించింది అని ఇలాగా సింగిల్గా బిట్ అనేది రావచ్చు. క్రింది వారిలో ఏ కవికి జాబిలి ఎడారిలో కాలు తెగిన ఒంటిలా కనిపించింది అని బిట్టు అడిగాడు అనుకుందాం. అప్పుడు మీరు జవాబుగా శ్రీశ్రీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండవ ఆప్షన్ కూడా ఈ రెండు కూడా కరెక్టే. రెండవ ఆప్షన్ కూడా కరెక్టే. ఈ 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్టే. తర్వాత అంధకారమప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గ్రుడ్డివాండ్రను చేయుచున్నది కదా అని ఎవరంటారు? కాళిదాసు గారు అంటారు. ఈ వాక్యము కరెక్టా? స్టేట్మెంట్ ఇది కరెక్టా రాంగా? అంటే ఈ స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంటు రాంగ్. మాస్టరు ఈ స్టేట్మెంట్ ఎందుకు రాంగు అంటే అంధకారముప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గుడ్డివాండ్రను చేయుచున్నది కదా అంటాడు సత్యహరిశ్చంద్రుడు. కాళిదాసు కాదండి, సత్యహరిశ్చంద్రుడు. అందుకే ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎవరండి? సత్యహరిశ్చంద్ర. ఇకపోతే నభమెల్లం గలయంగా నిండన్ బొడిచే అన్న పద్యంలో శ్రీనాథుడు వేటిని వర్ణించాడు అని బిట్టు వస్తే నక్షత్రాలను వర్ణించాడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే. ఒక 3వ స్టేట్మెంట్ తప్పు. ఇది సత్యహరిశ్చంద్రుడి యొక్క వాక్యము. రెండు 229వ బిట్టు నవమెల్లం గలయంగా నిండను పొడిచే అన్న పద్యంలో ఉన్న అలంకారం క్రింది వాటిలో ఏది? ఈ పద్యంలో ఉన్న అలంకారం ఏది? జవాబు ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం. అమృతాభిషేకంలో
దాశరథి కృష్ణమాచార్యుల వారికి చీకట్లు వెండి కొండపై ఎలా కనిపించాయి? ఇది బిట్టు. అమృతాభిషేకంలో దాశరథి కృష్ణమాచార్యుల గారికి చీకట్లు వెండి కొండపై ఎలా కనిపించాయి? జవాబు ఆప్షన్ 1, మబ్బు వలె కనిపించాయి. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. అమృతాభిషేకంలో దాశరథి గారికి చీకట్లు వెండి కొండపై మబ్బు వలె కనిపించాయి. రెండు 231 బిట్టు. చీకట్లు ఏంటండి? చీకట్లు ప్రతి పదం కూడా గుర్తుపెట్టుకోండి. ప్రతి పదం కూడా ఇంపార్టెంటే. బిట్టు ఎటు నుంచి ఎటు తిప్పడినా కూడా ఆన్సర్ చేయగలగాలి. చంద్రకేదారమున ఈ రూపంలో తిరుగుతాయని అమృతాభిషేకంలో దాశరథి వారు భావించారు. సో వీటిని వర్ణిస్తున్న వారు దాశరథి కృష్ణమాచార్యులు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందులోన అమృతాభిషేకం అన్నటువంటి గ్రంథంలో అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రకేదారము అంటే చంద్రుడు అనేటటువంటి పొలములో చంద్రకేదారము ఈ చంద్రకేదారము అంటే ఇది రూపకలంకారం. చంద్రుడు అనే కేదారము. ఇందులో చీకట్లు చంద్రకేదారమున ఏ రూపంలో తిరుగుతాయని అమృతాభిషేకంలో దాశరథి వారు భావించారు. జవాబు ఆప్షన్ 4, లేడీ సరైనటువంటి జవాబు. బిట్టిలా కూడా రావచ్చు. చంద్రకేదారమున లేడీ వలె అంటే దాశరథి కృష్ణమాచార్యుల ప్రకారం చంద్రకేదారమున లేడీ వలె తిరుగునవి ఏవి అని బిట్టు వస్తే చీకట్లు. ఆప్షన్లో చీకట్లను ఉంటే అంటే దాశరథి కృష్ణమాచార్యుల వారు చీకట్లను వర్ణిస్తున్నారు. ఇక్కడ చంద్రకేదారం అంటే చంద్రుడిలోని మచ్చ అనేది కనిపిస్తుంది కదా, ఆ చంద్రుడిలోని మచ్చని చీకట్లుగా భావించి లేడీతో పోల్చారు దాశరథి కృష్ణమాచార్యుల వారు. 232వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. కైలాస పర్వతంలో శివుడు పదఘట్టనలచే పగిలిన రాళ్ళు బ్రహ్మాండ గోళానికి గుచ్చుకున్నాయి అని, అవే నక్షత్రాలు అని ఊహించిన కవి క్రింది వారిలో ఎవరు? కైలాస పర్వతంలో శివుడు పదఘట్టనలచే పగిలిన రాళ్ళు బ్రహ్మాండ గోళానికి గుచ్చుకున్నాయని, అవే నక్షత్రాలని ఊహించిన కవి క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు డిఎస్సిలో వచ్చింది. ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ బిట్టు మనకి డిఎస్సి పేపర్లో కనిపించింది స్క్రీన్ మీద. సో ఇప్పుడు కన్ఫ్యూజ్కి లోనవ్వకుండా సరైన జవాబు మనం దేన్ని గుర్తిస్తాం. జవాబు ఆప్షన్ 1, శ్రీనాథుడు సరైనటువంటి జవాబు. 233వ బిట్టు. 233వ బిట్టు. ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులుంచారో అని మనం ముక్కున వేలేసుకుంటే ఆ పైనున్న దేవతలు ఎక్కడి కోనేటిలోని కార్తీక దీపాలను చూసి చుక్కలు అనుకుంటారట. ఇందులో అలంకారం ఏది? ఆకాశాన ఆ మణిదీపాలే అంటే ఆకాశంలో ఉన్నటువంటి చుక్కల్ని మణిదీపాలుగా ఇక్కడ భావించడం జరిగింది. ఆకాశాన ఆ మణిదీపాలే ముత్తైదువులు ఉంచారో అని మనం ముక్కున వేలేసుకుంటే ఆ పైనున్న దేవతలు ఎక్కడి కోనేటిలో కార్తీక దీపాలను చూచి చుక్కలు అనుకుంటారట. ఇందులో అలంకారం. జవాబు ఆప్షన్ 4, బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం జరిగింది కాబట్టి ఇది
దృష్టాంత అలంకారం. బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం జరిగింది. 234వ బిట్టు నభమెల్లంగలయంగా నిండను బొడిచే అను పద్యం ఏ గ్రంథంలోనిది? నభమెల్లంగలయంగా నిండను బొడిచే అను పద్యం ఏ గ్రంథంలోనిది? జవాబు గుర్తించండి. ఇదే బిట్టు డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. ఆన్సర్ మీరు ఏమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 2 శృంగార నైషధం సరైనటువంటి జవాబు. 235 బిట్టు వాన సమస్త జీవులకు వాన ఏదైతే ఉందో ఈ వాన అనేది సమస్త జీవులకు వాంఛితమింపెసలారా అన్న కవి క్రింది వారిలో ఎవరు? వాన సమస్త జీవులకు వాంఛితమింపెసలారా అన్న కవి ఎవరు? జవాబు ఆప్షన్ 2 మారద వెంకయ్య సరైనటువంటి జవాబు. 236వ బిట్టు దిక్కరిని బృందం ఒక్కటి ఈనిన పిల్లల దివిం బ్రసరెల్లిననగా అనే పద్యం ఈ గ్రంథంలోనిది? దిక్కరిని బృందం ఒక్కటి ఈనిన పిల్లలు దివిన్ బ్రసరెల్లననగా. దిక్కరిని బృందం ఒక్కటి ఈనిన పిల్లలు దివిం బ్రసరిల్లెననంగా ఈ పద్యము ఏ గ్రంథంలోనిది? ఎర్రన గారి హరివంశంలోనిది ఈ పద్యం. 237వ బిట్టు దిక్కరిని బృందం ఒక్కటి ఈనిన పిల్లలు దివిం బ్రసరిల్లెననంగా ఈ పద్యంలోని అలంకారం క్రింది వాటిలో ఏది? ఈ పద్యంలోని అలంకారం ఏది? పిట్టు ఇలా అడిగితే జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ 3 ఉత్ప్రేక్ష అలంకారం సరైనటువంటి జవాబు. చూడండి, పాల్కూరికి సోమనాథుని వారి ఇక్కడ పండితారాజ్య చరిత్రము అన్న గ్రంథంలోనిది తొలికోడి కొనువిచ్చి నిలిచి మైవించి జలజల రెక్కలు సడలించి నీల్గి అన్న ఈ పద్యంలోని అలంకారం ఏది? ఈ పద్యము పాల్కూరి సోమనాథుడు రచించినటువంటి పండితారాజ్య చరిత్రంలోనిది. ఈ పద్యంలో ఉన్న అలంకారం ఏది? ఇక్కడ కోడి యొక్క స్వభావంని వర్ణించడం జరిగింది కాబట్టి స్వభావోక్తి అలంకారం. ఉన్న స్వభావాన్ని వర్ణించారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ 239వ బిట్టు మనిషి ఎంతకు ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుంచి వచ్చాడో గుర్తెరగాలి, తన మూలాలు మరవకూడదు, తన మూలాల్ని మరవకూడదు అనే సత్యంని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా తాను ఎక్కడి నుండి వచ్చాడో గుర్తెరగాలి, తన మూలాలను మరవకూడదు అన్న సత్యంని తెలపడం ఈ పాఠం ఉద్దేశం. జవాబు ఆప్షన్ 3 ఆత్మకథ సరైనటువంటి జవాబు. 240వ బిట్టు నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం, నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలను ప్రకటించిన వారు ఎవరు? ఇదే బిట్టు వస్తే జవాబు మీరు దేని గుర్తిస్తారు? కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ప్లీజ్.
స్పీడ్గా కామెంట్ బాక్స్లో ఫుల్గా కామెంట్ చేయండి. ఏ జవాబు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి ప్లీజ్. కామెంట్ బాక్స్ నిండిపోవాలి. జవాబు ఆప్షన్ 4 ఎండ్లూరి సుధాకర్ సరైనటువంటి జవాబు. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలను ప్రకటించిన కవి ఎండ్లూరి సుధాకర్. 241వ బిట్టు అఖిల భారత కాంగ్రెస్ స్థాపన జరిగిన రోజు మన తెలుగువారి తరఫున పాల్గొన్న వ్యక్తి క్రింది వారిలో ఎవరు? అఖిల భారత కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగింది? 1885వ సంవత్సరంలో జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ స్థాపన ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన ఏవో హ్యూమ్ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ. ఈ స్థాపన జరిగిన రోజున మన తెలుగువారి తరఫున పాల్గొన్న వ్యక్తి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 1 జ్ఞాపతి సుబ్బారావు గారు సరైనటువంటి జవాబు. జ్ఞాపతి సుబ్బారావు గారు ప్రారంభించిన పత్రిక క్రింది వాటిలో ఏది? జ్ఞాపతి సుబ్బారావు గారు ప్రారంభించిన పత్రిక క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 4 చింతామణి సరైనటువంటి జవాబు. చింతామణి అన్న పత్రికని జ్ఞాపతి సుబ్బారావు గారు ప్రారంభించారు. కొండా వెంకటప్పయ్య గారు దాసు నారాయణరావు గారి సహకారంతో, చూడండి ఎవరి సహకారంతో? దాసు నారాయణరావు గారి సహకారంతో. ఇది గుర్తుపెట్టుకోండి. కొండా వెంకటప్పయ్య గారు దాసు నారాయణరావు గారి సహకారంతో స్థాపించిన పత్రిక క్రింద వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 3 కృష్ణా పత్రిక సరైనటువంటి జవాబు. కొండా వెంకటప్పయ్య గారు దాసు నారాయణరావు గారి సహకారంతో స్థాపించిన పత్రిక కృష్ణా పత్రిక. లో స్థాపితమైన కృష్ణా పత్రిక బాధ్యతల్ని కొండా వెంకటప్పయ్య గారు 1905లో వీరికి అప్పగించారు. కృష్ణా పత్రిక 1902వ సంవత్సరంలో స్థాపించబడిందండి. 1902లో కృష్ణా పత్రిక స్థాపించబడింది. ఈ బాధ్యతల్ని కొండా వెంకటప్పయ్య గారు 1905లో ఎవరికి అప్పచెప్పారు? 1902లో స్థాపించాము, కృష్ణా పత్రిక స్థాపన జరిగింది. అయితే 1905లోనే కొండా వెంకటప్పయ్య గారు ఈ పత్రిక యొక్క బాధ్యతల్ని ముట్నూరి కృష్ణారావు గారికి అప్పగించడం జరిగింది. 246వ బిట్టు స్త్రీల అభ్యున్నతి కోసం తన గృహంలోనే శారదా నికేతనం అన్న పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు? ఇదే బిట్టు మనకి డిఎస్సి ఎగ్జామ్లో వచ్చింది. మీరు సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? కామెంట్ బాక్స్ నిండిపోవాలి. స్త్రీల అభ్యున్నతి కోసం తన గృహంలోనే శారదా నికేతనం అనే పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు. దేశభక్త అనే బిరుదును కలిగిన కొండా వెంకటప్పయ్య గారు శారదా నికేతనం అన్న స్త్రీల అంటే బాలికల పాఠశాల ప్రారంభించారు. 247వ బిట్టు క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఉంది, అదేదో గుర్తించండి. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, అదేదో గుర్తించండి.
రాంగ్ స్టేట్మెంట్ ఇది గుర్తించండి. 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. శారదానికేతనం శారదానికేతనంని ఎవరు స్థాపించారు? శారదానికేతనాన్ని ఎవరు స్థాపించారండి? కొండ వెంకటప్పయ్య గారు. అవునా? శారదానికేతనంని ఎవరు స్థాపించారు? కొండ వెంకటప్పయ్య గారు. మరి కొండ వెంకటప్పయ్య గారు స్థాపించిన శారదానికేతనంని నడిపించిన వారు ఎవరండి? దుర్గాబాయి దేశ్ముఖ్ గారా? కాదండి. మరి ఎవరు నడిపించారు? జవాబు ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు నడిపించారండి. దుర్గాబాయి దేశ్ముఖ్ కాదండి, ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు నడిపించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ. సో ఈ స్టేట్మెంటు రాంగ్. ఉన్నవ లక్ష్మీబాయమ్మ. మిగిలినవి కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. కొండ వెంకటప్పయ్య మొట్టమొదట పెదనందిపాడు పన్నుల నిరాకరణలో పాల్గొని కడలూరు జైలులో జైలు శిక్ష అనుభవించారు. ప్రతి స్టేట్మెంట్లోని ప్రతి పదంని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ముందే చెప్తున్నా. ఇప్పుడు నేను ఫ్రేమ్ చేసినట్టుగానే బిట్స్ రాకపోవచ్చు, కానీ నేను ఫ్రేమ్ చేసిన బిట్స్ నుంచి బిట్ అలాగే అడగవచ్చు. అది చూసుకోండి. కడలూరు జైలులో ఉన్నప్పుడు వెంకటప్పయ్య గారు రాసిన గ్రంథం డచ్ రిపబ్లిక్. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభలను 1913వ సంవత్సరంలో నిర్వహించారు. ఈ 3 స్టేట్మెంట్ కూడా పిన్ టు పిన్, ప్రతి పదం కూడా గుర్తుపెట్టుకోండి. 248 బిట్టు క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఒక ఉంది, అది గుర్తించండి. ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది. కొండ వెంకటప్పయ్య గారు రచించిన శతకం శ్రీ వెంకటేశ్వర సేవానందల హరి శతకం. కరెక్ట్. బిట్టు మనకు రావచ్చు, నేరుగా బిట్టు డైరెక్ట్గా అడగచ్చు. శ్రీ వెంకటేశ్వర సేవానందల హరి శతకం రచించిన వారు ఎవరు? జవాబు కొండ వెంకటప్పయ్య. గాంధీ గారితో పాటు కొండ వెంకటప్పయ్య గారు 1936లో ఆంధ్ర ప్రాంతంలో పర్యటించారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పంటున్నాం? ఇది 1933లో ఆంధ్ర ప్రాంత పర్యటన జరిగింది. 1936 కదండి, 1933. 1933లో ఆంధ్ర ప్రాంతంలో పర్యటన జరిగింది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మిగిలిన 3 స్టేట్మెంట్లు సరైనవి. శ్రీ వెంకటేశ్వర సేవానందల హరి శతకం రచించిన వారు ఎవరండి? కొండ వెంకటప్పయ్య. కాశీనాథు నాగేశ్వరరావు గారు దేశ ప్రజలకు అందించిన అమూల్యమైన ఔషధం అమృతాంజనం. కాశీనాథు నాగేశ్వరరావు గారు ఆంధ్ర పత్రికని ప్రారంభించారు. ఎప్పుడు? 1908లో. బాగా గుర్తుపెట్టుకోండి. 249 బిట్టు కుల వ్యవస్థను నిరసిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన నవల ఏది? కుల వ్యవస్థని నిరసిస్తూ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రచించిన నవల క్రింది వాటిలో ఏవి? జవాబు ఆప్షన్ 3 సంఘ విజయం సరైనటువంటి జవాబు. ఇకపోతే నవ్యాంధ్రం నా జీవిత కథ అనే ఆత్మకథ ఎవరిది? నవ్యాంధ్రం నా జీవిత కథ. నవ్యాంధ్రం నా జీవిత కథ అనే ఆత్మకథ ఎవరిది? జవాబు ఆప్షన్ 3 అయ్యదేవర కాళేశ్వరరావు గారిది. ఇది ఇక్కడతో మరో 50 బిట్లు పూర్తి చేసుకున్నాం. 250 బిట్లు పూర్తయ్యాయి. ముందే చెప్పాను కదా, ఇంకా 9th క్లాస్ తెలుగు కంటెంట్ మొత్తం కూడా కవర్ చేయలేకపోయాను. కాబట్టి
ఇంకో 100 బిట్లు దీనికి అదనంగా చేర్చడం జరుగుతుంది. మరొక 2 వీడియోలు 50 బిట్లు 50 బిట్లుతో 100 బిట్లు మరో 2 వీడియోలు వస్తున్నాయి. దాని తర్వాత మనం మరో అంశంలోకి వెళ్దాం. నమస్తే.